వచ్చినప్పుడు 10 రూపాయలు పుణ్యం కొనుక్కురా అక్కడి నుంచి. అలాగేనయ్య. అమ్మ చెల్లమ్మా కొనుక్కొస్తానైతే పుణ్యం కొంటే రాదా? కొంటే వస్తుంది. మరి ఏం చేయాలి పుణ్యం రావాలంటే? పుణ్యం రావాలంటేనా పెద్దగాల దూకెళ్ళి అంత దూరం నువ్వు వెళ్ళిపోయినా పెద్దగాల నువ్వు దూకేచ్చు కదా పుణ్యం కోసం. పొద్దున్న వచ్చానయ్య. అమ్మ చెల్లమ్మా అన్నయ్య ఎందుకే దేని మీద వెళ్తున్నావు? ట్రైన్ మీద వెళ్తున్నాను. ట్రైన్ మీద వెళ్ళినప్పుడు అలాగే ఆడవాళ్ళ మధ్యలో కూర్చో. ఇలా మొగోళ్ళ మధ్యలో కానీ కూర్చున్నావు అనుకో ఇంకా నీ పని ఉంటది. నొక్కేసి తిరుమలడా బంగారం బంగారం బంగారమా బంగారం నొక్కేస్తారు. వెళ్ళొస్తానయ్యా. అమ్మాయి జాగ్రత్త. బాయ్ బాయ్. అమ్మాయి నీ బంగారం జాగ్రత్త. అమ్మాయి నువ్వు జాగ్రత్త. అన్నా తెలుగా ధర్మపతివ్రత. ఇలాంటి పతివ్రత పరవనాన్ని వండుతానంటమ్మా తెల్లారిదాకా చల్లారలేదంట. అలాంటి పతివ్రత ఇది. నాయన గుమ్మచారు గుమ్మన్న ఆవుని దూరాన్ని తోలుతున్నాడు. గుమ్మచారు గుమ్మన్న పాలాసం గట్టి లేపుతున్నారమ్మా. గుమ్మచారు గుమ్మన్న ముందాల దూరమ్మా. వ్యాపన కొండలన్నీ తిరిగేనేమో వ్యాపన కొలవలసిపోయింది. మీద వస్త్రము సత్తుబడి మేఘవస్త్రము నిద్రపోతున్నాడు. కబురు పిల్లలమ్మ మెసిమేసినావో ఎక్కడ గోపికడు చాడన్నాడు. మెసిమేసినావో ఎక్కడ గోపికడు చాడన్నాడు. గోపికడు ఎవడయ్యా? ఎక్కడో నిద్రపో ఉంటాడు. అవును. దేశంలో వెళ్లి శాసాద్రి పరంతమిదన్న పుట్టలో పరమాత్ముడికి పాలివ్వాలి. శాసాద్రి కొండకు స్వామి స్వామి ఊరుగల మందల్లో ఏకమైపోయింది. ఊరుగలే చూడు ఒకనాడు కాలమందుని రాజుగారికి ఎక్కిస్తున్నారు. కుర్రోడా కుర్రోడా యాదన్నా కొడుకోరు బాబన్నా బాగున్నావా? అయ్యా పైనండి. అంటే ఏంట్రా పైన ఇందాక అడిగే మొన్నకి నేను కాకమని 200 తీసుకున్నాడండి. ఎక్కడ ఇప్పుడు స్టాక్ దొరక 250 అన్నాడండి. ఎప్పుడు అతను ఊరేసాం పెడతానండి పెమ్మగండి. గోపన్నా పైన అంటే బాగున్నానండి. బాగున్నావా? మన కొన్నావు కదా కొత్తావు. అదే చెప్తావు అమ్మ కూడా ఎత్తాను. మానేస్తాను సంబరం. ఇప్పుడు మనం కొన్నావు కదా మన ఆవు బాగుందా? బాగుందండి. గోపన్నా ఆవును కొని 2 రోజులు అవుతుంది. 6 మాసాలు 6 రోజుల మధ్యాహ్నం అవుతుంది బాబయ్య. అంటే ఆవును కొన్నప్పుడే తెచ్చావు పాలు. అప్పుడు ఇప్పుడు పాలు తీసుకురాలేదు. మీరు అడగలేదు నేను తేలేదండి. అవునా గోపన్నా? రేపు నాగుల చోటు గోపన్నా. నాగుల చోటు అంటే స్నేక్స్ ఫెస్టివల్ అండి. అంటే ఏంటిరా? ముసలి పండుగ. అమ్మగారు నేను నాగేంద్రుడు నోములు వస్తున్నాము. కామ్మ దేనికి పాలు తీసుకురావాలి. ఎత్తరండి పొట్లోని పాలు మిల్క్ వడపప్పు నువ్వుపప్పు సిమిలి శివుడి ఎత్తరా. ఒరే నల్లగా ఉంటది అమ్మగారు దంచుతారు కదరా. ఎంతమంది శివుడు పోగేసి వస్తారండి. నువ్వుపప్పు సిమిలి సిమిలి అండి. తేగబద్ద కావిడి బద్ద. అది ఎందుకు మరి మీరే కదా అన్నారా? బుర్ర గుంజు. ఎవడ బుర్రండి? నీది అర్థం రుచి ఉంటది. దాని పెద్ద టేస్ట్ ఉండదండి. కోడిగుడ్లు. అయ్యో బాతుగుట్లా పారంగుట్లా? బాతుగుట్లు. నాటుగుట్లా పారంగుట్లు అండి. బాతుగుట్లు ఎత్తారా నీకు? వాసన వచ్చేస్తండి. బాతుగుట్లు ఎత్తారా? బోధు బాతుగుట్లు ఎత్తారా? బోధు మాకు నా కూడా ఆఫీస్ కట్టాలా?
రామ రామయ్య ఆవుని మూడాది చేరుతున్నాడమ్మా వారి కుమారుడు కట్టి పెట్టాడమ్మా వారి ఊరుగల్లావణ్ణి మందులో కడేసి గోపన కామదిన బాధిస్తున్నాడు. గోపన ఒకసారిగా బాధేయాలి. ఐసుల అక్కడ ఉడతాడు ఈ పైకి వెళ్ళిపోతుంది. పాతి పాతి బహిన్న కెరా మాస్తానా కెరా నేను చేస్తాను. పెద్ద మొగోనన్నా పెద్ద హీరోనన్నా ఎవరమ్మా ఎవరమ్మరా మాయమ్మ ఇప్పుడు మాలమ్మ కాదురా మాయమ్మ. ఇప్పుడు యా చెట్టుకి పడ్డావా బాబయ్య? ఇలా అడుగు తిరిందా? లారీ కుద్దే ఇల్లు ఒకరు ఆయన చేసుకుంది కానీ బాబయ్య తీరుతున్నారా? ఎందుకు చేరుతున్నాంటారా? మీరు కబుర్బుల్లో పాలు తీసుకురమ్మన్నారా? నేను తపాలు అట్టుకుని బెడ్లోకి వెళ్ళాను. మందులోకి నిద్ర అదే 4 మందిలోకి వెళ్ళాను బాబయ్య. వెళ్తే ఆ కబుర్బుల్లావు బెడ్లో పెట్టి బెడ్లో పెట్టి పెళ్లి పడిపోయింది బాబయ్య. ఇక నత్తం వచ్చాను కాకుండా ఎంత రక్తమే. ఇక నత్తం వచ్చాను. అంబులెన్స్ ఫోన్ చేయను. అంబులెన్స్ కి బ్యాలెన్స్ లేదురా. ఆ చీని కూడా చల్లించుకోండి. అది చల్లలేదు. అది మంచిగా పెడుతున్నాడు బాబయ్య. ఇప్పుడు అసలు నీ పాలు కూడా కలదా? నా దెబ్బలు తగిలిన పెడుతుంటే పాలు నువ్వు పెడతాడా? ఇద్దరు పాలు అసలు ఎంత మనం చేశారా? రాజుల కొత్తగా వెళ్తావా నువ్వు? చెప్పిన పని ఇప్పుడు చేయడుకున్నప్పుడు గోపన్నా నా దగ్గర రాత్రి చింతలపూల నమ్మరం చేసి 1500 తీసుకున్నావా? చిల్లర లేదని 1400 ఇచ్చారు నాకు. మీరు అది కూడా అది కొడతలేదండి బాబయ్య. మీరు నన్ను కొడుతున్నారా? మీ కర్ర తగలకుండానే నా కర్ర అడ్డేసుకుంటానండి. దొంగ మా చిన్న పరద దొంగండి. కాలం చేసాడు మహానుభావుడు. ఇది మాటలు అమ్మచ్చంటా దీని బాబు. ఏం చేశాడు? కంపెనీ పేరు పొద్దున 10 లీటర్లు పోలం వేసి రాంకృష్ణ గారు 10 లీటర్లు పోలం వేసామంట. రాజారు మన అమ్మగారు తెచ్చు కదా పూర్వం కూర్చావు. అమ్మగారు తెచ్చారు అమలాపురం నేను ఇద్దరు కదా. ఒరే గోపన్నా అమ్మగారికి ఇచ్చారు ఆవిడ నేను ఇద్దరు కదా. ఎవరా తోకడప్పులు ఆవును అమ్మేనంట. ఆవులు మంది ఇప్పుతున్నా ఇప్పుడు మందంతా బీరిపేట గారు మేస్తుంటే బీరిపేట గారు మేస్తుంటే ఈ కుంటావు ఏం చేస్తున్నాం ఈ మేసలో ఇంటి చుట్టూరు నిండి అంత కావడం మేస్తా కాకుండా ఆవులకు నావడం చూడలేదు. ఆవులకు నావడం చూడలేదు. రేపొద్దు నా కామధేనుగా పాలు తీసుకురాబోతే తెలుసుకుంటే నా కోటకు మన కడతాను. ఇక్కడ కడతాను. ఇది ఆ మూల ఎవరిదండి? ఇది శివుల్లో ఉన్నాడు గణేష్ గుడిది కాకూడదు. భయంగానే ఇది భీమరాజు గుడిది. భీమరాజు గుడి సెంటర్ అలా అయినది. పాలు తీసుకొస్తావా? పాపను చూశాడమ్మా. ఆవే పాలు తీసుకుంటే ఇస్తలేదు. అవును ఎక్కడో పాలు ఇచ్చేస్తుంది. ఆరోపాటోని జాగుంటా ఉన్నాడు. ఆరుప్పల చాటుని చోట చాటుని
దాకుంటున్నాడు కామదేనికమ్మ చూసా ఎక్కడ గోపికడు చూశాడు గోపన్న ఎవరు ఎంత నల్లగొన్నాడు రే దేవుడురా దేవుడా భీముడా పోలన్నీ నీకా రాజుగారి దెబ్బలు నాకా ఎవరు వాళ్ళు ఇంత నల్లగొన్నాడు రే అయిపోయింది నీ పని అయిపోయింది ఇంకా గోపన కోపంగా వస్తున్నాడు పాపరా నల్లరోడు నిద్ర మొగమా సారీ చెప్పు పై కింద తెల్లగా పైన నల్లగుంటే మైలు రాయి అనుకున్నానండి సారీ చెప్పు ఐఎమ్ సారీ నా మహావిష్ణువు చూశాడు వచ్చేదారా బాబు నాకు పాలిస్తుందని కోపండి ఆవును కట్టడానికి వస్తున్నాడా ఆవునే కానీ నేను కాపాడకపోతే పాలు తాగిన పాపాత్మ నవ్వుతాను మహావిష్ణువు కబరిపల్లి ఆవుని కాపాడుతున్నాడు కాపన్నమ్మా మహావిష్ణుని కొట్టారు అవగతగడం మానేసింది లోపడం ఉన్న పరమాత్ముడికి తగిలిందట ఆవంతా రక్తమండమైపోయింది రక్తమండమ తీసుకుని శవలాపరి మహారాజు ఉండే వద్దకు వెళ్ళింది శవలాపరి మహారాజు చూశాడు ఆవు నాది ఆవంతా రక్తమండమైపోయింది దాని చిత్రం నేను చూడాలి ఈ కబరి పల్లావమ్మ మళ్ళీ మగబట్టింది శవలాపరి మహారాజు నుండి పర్వతము శవలాపురి మహారాజును చూశాడు మహావిష్ణు శవలాపురి వేలే మహారాజా అంతటికీ మూల కారణము నువ్వు ఈ పాలేరు శాత నుండి సిప్పగొడ్లు ఇచ్చి కొట్టించినందుకు నాపనం పెడుతున్నాను చూడు అడవిలో 7 తాళ్ళ పొడుగు మృగమయ్యి మహానుబాబా నాపమంటే పెట్టావు మరి స్నాపనానికి ముక్తి ఎప్పుడు అన్నాడు శవలాపురి మహారాజమ్మ ఈ స్నాపనానికి ముక్తి కావాలంటే విష్ణుమూర్తి అవతారంలో ఉన్నాను శ్రీనివాస అవతారం ఎత్తుతాను ఆ సమయం ముందుని నువ్వు ఆకాశరాజులో వెలుస్తావు నీ కూతురుని పద్మావతిని ఆ కాళ్ళు కడిగి కన్యాదానము చేస్తావు అక్కడతో నీ స్నాపనవుతుంది ఎవడు వేసేడు ఏమంటామనికేడు మహానుబాబా మోహన్ బాబా చిరంజీవి బాలకృష్ణ అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఉంటారు జూబ్లీస్ ఏ బాబా మహాన్ బాబా గోపన్న తెలిసి చేస్తున్నా తెలియ చేస్తున్నా తప్పు అంటే తప్పే నామనం పడుతున్నాం చూడు అడవిలో కొల్లులేని కొమ్మదుగా జన్మించుగాక ఎస్సేడుకొండల్లో వేడుకొండల స్వామిగా ఉన్నప్పుడు పెద్దబొత్తున్నాడు వేసి నాకు నిచ్చిన నైవేద్యం నువ్వే తీసుకురావాలి నువ్వు నమ్ముల వారింట్లో పుట్టుగాక నంబలంటే సిక్కున్న వారిని బ్రాహ్మలంటారు ఏ ఎందుకు దానికోసమే వద్దు వద్దండి యానిమల్ వచ్చు మళ్ళీ ఎప్పుడు వస్తాము చేసుకోమను నాయన భగవంతుడు చెంపబట్టుకున్నమ్మా అడుగు నాయన తోడు దాగుండా